మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసానండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం. చాలా సింపుల్, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఏమేమి కావాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, కారం, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలండి. మనం కొంచెం ఒక 10-15 వెల్లుల్లి పెట్టుకోవాలి, బాగుంటుంది. కరివేపాకు, గుడ్లు. ఫస్ట్ అయితే చూసారు కదా, ఒక్క 10-15 అనే కన్నా 2 వెల్లుల్లి గడ్డలు, అంటే 2 వెల్లుల్లిపాయల గడ్డలు అనమాట. అది బాగా ఇట్లా పొట్టు తీసేసుకొని 2 వెల్లుల్లిపాయలు ఇట్లా వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. నేను తీసుకున్న గుడ్లకి నేను 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అంటే నేను 10 గుడ్లు దాకా తీసుకున్నాను. దానికి 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఇట్లాగా రోట్లో వేసి జీలకర్ర కూడా వేసేసి బాగా దంచేసానండి, నూరేసాను. తర్వాత ఈ వెల్లుల్లి కారానికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇట్లాగా మొత్తం ఇది కూడా బాగా దాంతోపాటు కలిసేటట్టుగా బండతో ఇట్లా రోకలతో అనేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసి దీంట్లోనే ఈ వెల్లుల్లి కారం ఇట్లా నూరుకొని గుడ్డులో వేసి చేస్తే సూపర్ ఉంటుందండి. ముద్దకి అద్దరిపోద్ది, తింటుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కారం కూడా వేసేసి మొత్తం మసాలా మొత్తం ఇట్లాగా మొత్తం కలిసేలాగా రోకలతో ఇట్లా రుబ్బేసేయాలి. చూసారు కదా, ఇట్లా మొత్తం వెల్లుల్లి కారం ఇట్లా రెడీ చేసేసుకోవాలి. మనం ఇట్లా మొత్తము ఇట్లా నూరేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. మనం వెల్లుల్లి కారాన్ని ఇప్పుడైతే గుడ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించి పొయ్యి పైన పెట్టేసుకోవాలి. ఒక బౌన్లో వేసుకొని అవి మన ఉప్పు వేయటం వల్ల ఏంటంటే గుడ్డు అనేది ఎట్లాగా చెడిపోయిన గుడ్లు అట్లా ఉంటాయి కదండి, అట్లా ఏమి లేకుండా నీట్గా ఉడికిపోతుంది. పగలకుండా గుడ్డు ఇట్లాగా సాఫ్ట్గా బాగా నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, దానిని 4 వైపులు ఇట్లా కత్తితో, అంటే ఒక్కవైపు కాకుండా 4 వైపులు సన్నగా కత్తితో గిట్లు పెట్టేసుకొని అవైతే ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుంటే గుడ్డు అది సూపర్గా ఉంటుందండి. ఇట్లాగా స్టవ్ వెలిగించి ఏరే బౌన్ పెట్టుకొని మనం ఆయిల్ వీటెక్కాక ఈ గుడ్లు అనేవి వేయించేసుకోవాలి. ఇట్లా వేయించి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కలర్లో వేయించుకుంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారని నేను ఇట్లా వేయించుతానండి. మీరు కావాలంటే వేయించుకోవచ్చు, లేదంటే అట్లాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ మిగతా ఆయిల్లో మనము కరివేపాకు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలు ఇట్లాగా సన్నగా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా సన్నగా తరిగేసి ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోవాలి. ఇది మనము అప్పటికప్పుడు ఎవరన్నా గెస్టులు వచ్చినా, లేదంటే మనకి నోరు ఏం బాగాలేదు, కూర ఏం తినాలి, ఏం వెరైటీగా కావాలి, ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఇట్లా వెల్లుల్లి వేసుకొని మనము నోటికి రుచి ఇచ్చినట్టుగా చేసుకొని తింటే మనకి నోటికి సూపర్గా అదిరిపోద్ది, తినాలనిపిస్తుంది. బాగా సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట. మనకి బాగాలేనప్పుడు ఓపిక తక్కువ ఉంటుంది కదండి, నీరసంగా అట్లా ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇట్లా ఎనర్జీగా మనం ఇట్లా టేస్ట్గా చేసుకుంటే సూపర్గా 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. అసలు కూర కూడా చేసామా మనం చేయలేదు, అంత సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇట్లాగా మొత్తము ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోయాక కొంచెం పసుపు, అంటే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా వేయించేసుకొని ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్ద కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఆ ఉల్లిపాయ ముక్కలు ఈ వెల్లుల్లి కారం 2 కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం కలిపేసుకుంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనమైతే మొత్తం ఇట్లా గేమ్ మొత్తం విడివిడిగా ఉండకూడదండి. ఇట్లా చూసారు కదా, మొత్తం కలిసిపోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు మనం నూరుకున్న వెల్లుల్లి ముద్ద కూడా, వెల్లుల్లి కారం ముద్ద కూడా ఇట్లాగా మొత్తం కలిపేసుకోవాలి.
అది సన్న మంట మీద అంటే సిమ్లో పెట్టుకొని ఇట్లా దోరగా ఏగితే బాగుంటుంది అనమాట. బాగా దోరగా ఏగిపోయాక మనం వేయించి పెట్టుకున్న గుడ్లు తీసేసి ఇందులో వేసేసుకోవటం. ఇంకా ఇట్లా మొత్తం ఆ గుడ్లకి ఈ కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మనము నూనెలో కొంచెం సేపు ఆ గుడ్లు అనేది వేయించాం కాబట్టి ఆ గుడ్డు మనము కొంచెం కలిపినా కూడా అదేమీ విడిపోవడం అట్లా ఏం జరగదనమాట. మనం బాగా దాన్ని వేయించుకున్నాం కదండి, ఇప్పుడు అందుకనే అది మనం ఎట్లా తిప్పినా కూడా అది ఇరిగిపోదు. ఇట్లా మొత్తం ఆ కారం అంతా ఆ గుడ్లకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. మీరు కానీ గుడ్లు వేయించుకోకుండా ఉంటే కొంచెం అట్లా గంటతో అనేసి దాంతోనే మనం పెట్టిన ఆ బాండిల్ని అట్లా తిప్పేసుకోండి కడాయిని. అప్పుడు గుడ్లు ఇరిగిపోకుండా చెదిరిపోకుండా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంకేముందండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఇంకా కొత్తిమీర చల్లేసుకొని మనమైతే ఇంకా కూరని తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.